ఇప్పుడు వారు కూడా ఇక్కడ ఉద్యమాల బాట పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, డీకే అరుణమ్మ తప్ప గద్వాల జిల్లా ఎవరు కోరతలేదు, ఆమె ఒకటే అడుగుతుందని జడ్పీ చైర్మన్ స్వయాన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అందరూ నవ్వింటున్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉండేటోళ్లకు ప్రజల ఆకాంక్ష తెలుస్తుంది. వాళ్ళు ఎన్నడూ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు. ప్రజల ఆకాంక్ష ఏందో వాళ్ళకి తెలియదు. ప్రజలకు ఏం అవసరం ఉంది, ఈ ప్రాంతం జిల్లా కావాల్సినటువంటి అవసరం ఏంది, మా ప్రజలకు ఏం నష్టం అవుతుందనే విధంగా వాళ్ళ ప్రజాప్రతినిధిగా వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళకి అనేక విషయాలు తెలియవు. మాకు తెలుసు కాబట్టి ఆ విషయాలపైన నేను ఎప్పుడే మాట్లాడి మా ప్రాంతానికి అన్యాయం అవుతుందని నేను మాట్లాడాను. వాళ్ళకి అవగాహన లేదు. ప్రజల సమస్యలు పట్టవు, ఈ ప్రాంత సమస్య పట్టదు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు పట్టవు. కేవలం వాళ్ళ సంపాదన సంపాదించుకోవడానికి మునిగిపోయింది తప్ప ఈరోజు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ ఈ ప్రాంతం నష్టపోతున్నటువంటి ఆవేదన కానీ ఆందోళన కానీ వాళ్ళకి ఎక్కడా లేవు. ఇప్పుడు మేము ప్రజలందరిలో ఇది వచ్చిందనే విషయాన్ని తెలిసిన తర్వాత ఇప్పుడు అర్థమైంది ఈ ఉద్యమం ఏ విధంగా ఉంది, ఈ ప్రజల యొక్క ఆకాంక్ష ఏందనేది ఈ రోజుకి అర్థమైంది. అర్థమై వాళ్ళు వీళ్ళు ఇచ్చిన సలహాలను పట్టుకొని ఇక్కడ మనం కూడా మోటార్ సైకిల్ వేసుకున్నాం, 100 మందిని వేసుకున్నాం, గుర్రుమై టౌన్లో తిరిగితే ప్రజలు మమ్మల్ని నమ్ముతారని నేను ఒకటే మాట చెప్పిన, టౌన్లో గుర్రుమని తిరగొద్దు. ముఖ్యమంత్రి మీ పార్టీ చెందినటువంటి వాడే. మేము అప్పుడు మా యొక్క యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మేము పోయి యూపీఏ ప్రభుత్వంలో మా సోనియా గాంధీ గారికి చెప్పినాం, అమ్మ తెలంగాణ ఇవ్వకుంటే అన్యాయం అవుతామని గట్టిగా చెప్పొచ్చినాం. అన్యాయం అవుతాము, లేకుంటే మేము అందరం కూడా రాజీనామా చేసిపోయే పరిస్థితి వస్తుంది తెలంగాణ ప్రజలకు అని ఆమెను ఒప్పించి తెలంగాణ ఇప్పించినాం. నాకు ఈరోజు మీ పని మీరు అదే పని చేయండి. ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, అందరు పోండి. ముఖ్యమంత్రి ఇంతవరకు ముఖ్యమంత్రికి ఒక దరఖాస్తు ఇవ్వలేదు గద్వాల జిల్లా కావాలని వీళ్ళు.